90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో మనము ఇల్లు కావచ్చు, భూమి కొనుక్కునేటప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చాలా కీలకమైందని చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కనుక ఒరిజినల్ కాదు, ఇవి ఫేక్ అని తెలిసినప్పుడు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా చాలా లాస్ అండ్ అదొక మానసికంగా కూడా మనం చాలా బాధకి గురి చేయడం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి అనేది ఏ రకంగా తెలుసుకోవచ్చు, ఇది ఫేక్ ఇది ఒరిజినల్ అని ఎలా తెలుసుకోవచ్చు, లీగల్ పరంగా మనం చూడాల్సినవి పాయింట్స్ ఏమి ఉంటాయి సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సిరి గారు. ఒక ప్రాపర్టీ కొనుక్కోవడం, అది భూమి కావచ్చు, స్థలం కావచ్చు, అంటే ఎకరాలో స్థలం కావచ్చు, ఒక చిన్న ఇల్లు కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఒక కళ, ఒక డ్రీమ్. ఒక మధ్యతరగతి వ్యక్తి అయినా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఒక ప్రాపర్టీ, ఒక అసెట్ కొనుక్కుంటున్నాం అంటే కళ. ఎన్నో సంవత్సరాలు కష్టపడి మనం దాచుకున్న డబ్బును తీసుకెళ్ళి ఒక ప్రాపర్టీని కొనుక్కుంటాం. ఆ ప్రాపర్టీ కొనుక్కునే సందర్భంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే నకిలీలు కూడా ఉన్నారు. నకిలీ వ్యక్తులలో ఉంటారో నకిలీ డాక్యుమెంట్స్ కూడా సృష్టిస్తారు. ముఖ్యంగా ఎలా సృష్టిస్తారంటే నకిలీ స్టాంపులు, యజమానులు కూడా ఫేస్లు మారిపోతారు. అదేవిధంగా సర్వే నెంబర్లు మార్చేస్తారు. యాజమాన్యపు హక్కులు, ఎవరైతే ఓనర్షిప్ రైట్స్ ఉంటారో వాళ్ళు మారిపోతారు. రకరకాల కోణాల్లో కలిసి మొత్తానికి ప్రాపర్టీని ఆ వ్యక్తికి అంటగట్టేస్తారు. డబ్బే ప్రథమావధిగా ఉన్నటువంటి పరిస్థితి ఏం చేస్తారంటే ఏదో రకంగా ప్రాపర్టీ అమ్మేస్తారు. తరువాత కొనుక్కున్న తరువాత పరిస్థితి ఏంటంటే ఆ వ్యక్తి ఈ ప్రాపర్టీ మీది కాదని, లేకపోతే వేరే వాళ్ళు ఈ ప్రాపర్టీ మాకు ఉందని చెప్తూ కోర్టులో కేసులు వేసి, ఇంజక్షన్ పిటిషన్ ఆర్డర్లు వేసి ఆ కోర్టు యథాతథ స్థితికి వచ్చిన తర్వాత లబోదిబమని కొన్ని వందల కేసులు ఈరోజు కోర్టులో మూలుగుతున్నాయి. అంటే టెంప్ట్ అవుతారు. స్థలం బాగుంది కదా, మంచి రియల్ ఎస్టేట్ కంపెనీ కదా, మంచి కలెక్షన్స్, మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్న బ్రోషర్స్ బాగున్నాయి కదా అని చెప్తూ ప్రాపర్టీని కొనుగోలు చేయడం ముందుకు వస్తారు. కానీ చిన్న తప్పిదం ఏంటంటే ఆ కొనుక్కున్న ప్రాపర్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా అత్యంత కీలకం అన్నమాట. ఏం చేస్తారంటే ఆ రేట్స్ మాట్లాడతారు, వాళ్ళు ఏవో డాక్యుమెంట్స్ ఇస్తారు, ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, సంస్థ బాగుంది, కంపెనీ బాగుందని కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత చాలా ఇబ్బందులు గురవుతారు. అలా కాకుండా ఒక ప్రాపర్టీని కొనుక్కునే ముందు, అంతేకాకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఇదివరకే మీరు కొనుక్కున్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అది ఒరిజినలా కాదా, లేదా మీరు ఇప్పుడు కొత్తగా ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఆ ప్రాపర్టీ వాళ్ళని మీరు అడగండి. ఎవరైతే మీరు కొనుక్కుంటున్నారో ఎవరైతే అమ్మే వ్యక్తి మీకు కొన్ని డాక్యుమెంట్స్ అడగండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే లింక్ డాక్యుమెంట్స్ సెటిల్మెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ మీరు తీసుకొచ్చి వెరిఫికేషన్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మీకు తెలియదు ఎలా వెరిఫై చేయాలో, కానీ కొన్ని సూచనలు నేను చేస్తాను. అలా ఎన్ని రకాలుగా ఉంటాయి, మోసాలు ఉంటుంది, కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాని ద్వారా ఆ మోసాలకు గురి కాకుండా కొంత మనం తప్పించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. చాలా చోట్ల ఏం చేస్తారంటే ముఖ్యంగా ప్రధానంగా ఒక 7 పాయింట్లు అయితే మీకు నేను చెప్తాను. అది ఒరిజినల్ డాక్యుమెంటా ఫేక్ డాక్యుమెంటా అని తెలుసుకోవడానికి ఒక 7 పాయింట్స్. మీకు చాలా పాయింట్స్ ఉంటాయి, అది సబ్జెక్ట్ వైజ్ మనం చెప్తాం, కానీ ఒక సెలెక్టెడ్ 7 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వన్, రిజిస్ట్రేషన్ ఆఫీస్, SRO. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏం చేస్తారంటే ఏ పరిధిలో ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీసు, ఈ ప్రాపర్టీ ఏదైతే కొనుక్కుంటున్నామో ఈ ప్రాపర్టీ ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలోకి వస్తుంది అన్న తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. డూప్లికేట్ డాక్యుమెంట్స్ వేసేటప్పుడు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా చాలా వరకు సొంత భవనాలు ఉండవు, అద్దె భవనాలు ఉంటాయి. ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వేరే చోట ఉండొచ్చు, వేరే చోట అడ్రస్ ఉండే ప్రయత్నాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, కన్ఫ్యూజ్లో ఆ పొరపాటున ఆ అడ్రస్ పాత డాక్యుమెంట్స్ మార్చుకునేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ లింక్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆ ఇయర్లో అక్కడే ఉందా లేదా అన్నది వెరిఫై చేసుకోవడం చాలా ఫస్ట్ పాయింట్. నెంబర్ 1, ఇట్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ 2, ఏదైతే సీల్స్ ఉంటాయి ఆ సీల్స్ సెషన్లో చాలా క్రూషియల్ పాయింట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. యాక్చువల్గా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసే స్టాంప్స్ అన్నీ కూడా మెటల్తో చేసిన స్టాంప్స్ అయి ఉంటాయి. అంటే మెటల్తో చేసిన స్టాంప్స్ అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏ ఏరియా అయితే ఆ ఏరియాతో ఉన్న స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్స్ మెటల్తో వేయడం వల్ల యాక్చువల్గా మార్క్ ఎలా ఉంటుందంటే అవి రౌండ్ షేప్లో ఉంటాయి. రౌండ్ షేప్లో ఉన్న స్టాంప్స్ అన్ని కూడా యాస్టీస్గా పడతాయి. ఆ ఇంక్ కాస్త అటువైపు ఇటువైపు వెళ్ళే అవకాశం ఉండదు. కానీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే రబ్బర్ స్టాంప్స్ యూజ్ చేస్తారు. మెటల్ స్టాంప్స్ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి రబ్బర్ స్టాంప్స్ వాడతారు. రబ్బర్ స్టాంప్స్తో ఉన్నటువంటి స్టాంపింగ్ చేయడం వల్ల ఆ ఇంక్ కాస్త మార్క్ అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా గవర్నమెంట్ రికార్డ్స్లో చేసిన స్టాంప్స్ ఎక్కడ కూడా ఆ ఇంక్ కాస్త ఎలా ఏ మెజర్మెంట్ ఒక రకంగా ఉంటుంది. అది కంటిన్యూగా చేసిన మాలాంటి వాళ్ళకైతే అది ఒరిజినల్ స్టాంపా ఫేక్ స్టాంప్ అని చూడంగానే, అంటే ఇప్పుడు నోట్లో మనం ఇది ఒరిజినల్ నోటా డూప్లికేట్ నోట్ అని ఎలా అయితే బ్యాంక్ వాళ్ళు చెప్తారో
అదేవిధంగా ఆ డాక్యుమెంట్లో వేసిన సీల్ స్టాంప్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ సీనా లేకపోతే ఫేక్ సీల్ అన్నది కూడా మనం నంబర్ ఆఫ్ కొన్ని వందలాది వేల డాక్యుమెంట్స్ అని చూస్తుంటాం కాబట్టి ఆ సీల్ని బట్టి కూడా చెప్పొచ్చు అది నకిలీ స్టాంప్ వేశారా లేకపోతే ఒరిజినల్ స్టాంప్ వేశారనేది. డూప్లికేట్ డాక్యుమెంట్ డీడ్స్ ఉంటాయి, అంటే నోటిఫై చేస్తారు. నోటిఫై చేసేటప్పుడు లింక్ డాక్యుమెంట్స్ వేసేటప్పుడు ఏం చేస్తుంటే కొన్ని చోట్ల కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటారు. కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్ పోయిన సందర్భంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం ఫీజు చెల్లిస్తే ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఒక డాక్యుమెంట్ సబ్మిట్ ఇస్తారు. దాన్ని కాపీ ఆఫ్ డాక్యుమెంట్ అంటారు. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ కాకుండా అసలు పత్రిక ఇది ప్రతి అనమాట. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్కి ఇది ప్రూఫ్ ఉన్నట్టుగా రాస్తారు. ఆ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి డాక్యుమెంట్ ఉంటుందో అంటే రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇక్కడ మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. నకిలీలను సృష్టిస్తారు ఈ సందర్భంలో. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు, ఏదో పత్రం ఉంటుంది, దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేకపోతే ఆ ల్యాండ్ వీళ్ళు ఏం చేస్తారంటే స్వాధీనం చేసుకున్న సందర్భంలో ఆ నకిలీ పత్రాలను సృష్టిస్తారు. కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నది ఆ టైటిల్ డీడ్స్ మనం చదువుతున్నప్పుడు కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తున్నాయంటే దాని మీద చాలా ఎక్కువ కేర్ఫుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా కేర్ఫుల్గా చదవాల్సి వస్తుంది కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్లో. అంటే ప్రీవియస్ ఉన్నటువంటి హానీల్లో కానీ ఉన్నటువంటి నేమ్స్ లిస్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, పట్టాదారు పాస్ పుస్తకంలో నేమ్స్ అన్ని కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా లేదని చెప్పి క్రాస్ చెక్ చేసేటప్పుడు మనకి ఆ యొక్క కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ దగ్గర మనకి అర్థమయ్యే అవకాశం కూడా ఉంటుంది. టైటిల్స్ లో సీల్స్ లో కూడా తేడాలు ఉంటాయి. టైటిల్స్ సీల్స్ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఏం చేస్తారంటే కొన్ని చోట్ల అప్గ్రేడ్ అయిపోతాయి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు. అంటే అప్పటి వరకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉన్నటువంటిది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్గా అప్గ్రేడ్ చేస్తారు కొన్ని ఏరియాస్లో. అంటే అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ జరుగుతున్నటువంటి దీంట్లో కెపాసిటీ ఎక్కువగా పెరుగుతుంది, ఎక్కువగా దాని మీద లోడ్ పెరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనుకునేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఒక్కోసారి సందర్భాల్లో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్గా అప్గ్రేడ్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు డాక్యుమెంట్స్ అంటే ప్రీవియస్ లింక్ నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా లింక్ డాక్యుమెంట్స్. ఈ లింక్ డాక్యుమెంట్స్ ఏం చేస్తారంటే అది ఏ ఇయర్లో అది డిస్ట్రిక్ట్ రిజిస్టర్గా అప్డేట్ అయింది, ఏ ఇయర్లో ఎస్ఆర్ఓగా ఉందో తెలుసుకోవడం చాలా కష్టం. నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించేటప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్గా ఉన్న సందర్భంలో దాన్ని పాత డాక్యుమెంట్స్ కూడా ఏం చేస్తారంటే అది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్గానే మార్చేసి ఉంటారు కొన్ని సందర్భాల్లో. అప్పుడు నకిలీ డాక్యుమెంట్ ఏదవుతుంది. సో క్రాస్ చెక్ చేసేటప్పుడు మన ఆ లింక్ డాక్యుమెంట్స్లో వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు అది అప్పటికి అంటే ఈ డాక్యుమెంట్ రిలీజ్ అయినప్పటికీ అది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్గా ఉందా లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్గా ఉందని కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సీల్స్లో కూడా మారిపోతాయి. ఇక్కడ ఏమవుతుంది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ తాలూకా సీల్, రిజిస్టర్ ఆఫీస్ యొక్క సీల్ కూడా విషయంలో కూడా మార్పు ఉంటుంది. సో ఆ సీల్స్ని కూడా చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. శ్రీ గారు, పాయింట్ నెంబర్ 5 ఓల్డ్ ప్రాపర్టీ రూల్స్ కొన్ని ఉంటాయి. అంటే చాలా మందికి తెలియని కీలకమైన విషయాలు నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 1990కి ముందు అంటే 1990కి పూర్వం కేవలం అమ్మే వ్యక్తి యొక్క సిగ్నేచర్ ఉంటే సరిపోయేది, కొనుక్కున్న వ్యక్తి యొక్క సిగ్నేచర్ అవసరం లేదు. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనలు ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉండేవి. 1990కి పూర్వం అట్లా ఉండేవి. అయితే దానిని అడ్వాంటేజ్ తీసుకొని చాలామంది 1990కి బిఫోర్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్లో కొన్ని డూప్లికేట్ డాక్యుమెంట్స్ని కూడా తయారు చేసి ఆ యొక్క చట్టాల్లో ఉన్న లొసుగుల్ని అడ్వాంటేజ్గా తీసుకొని డూప్లికేట్ డాక్యుమెంట్స్ని కూడా చెక్ చేసుకున్నారు. అయితే అటువంటప్పుడు అమ్మే వ్యక్తి యొక్క ఒరిజినల్ టైటిల్ డీడ్స్ యాజమాన్య హక్కులు ఎవరికైతే ఉన్నాయో నిజంగా ఆ పర్సన్కి ఆ డాక్యుమెంట్స్ రైట్స్ ఉన్నాయా లేదండి మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇదంతా లింక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇదొక కీలకమైన పాత్రగా ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. పాయింట్ నెంబర్ 6 ల్యాండ్ సర్వే నెంబర్స్ ఎర్రర్స్. ల్యాండ్ సర్వే నెంబర్ ఎర్రర్స్ అంటే ఎలా వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక ప్రాపర్టీ ఒక సర్వే నెంబర్లో ఉంది. అయితే అతనికి 4 పిల్లలు ఉన్నారు. ఆ 4 పిల్లలు ఉండేటప్పుడు ఇక్కడ సర్వే నెంబర్స్ చేసేటప్పుడు బాగా పంపకాలు జరిగేటప్పుడు కొన్ని మిస్టేక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాపర్టీ ఒక సర్వే నెంబర్లు ఉంటుంది, ఒక ప్రాపర్టీ ఒక సర్వే నెంబర్లు ఉన్నట్టుగా చూపించేసి లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. అంటే ఆ డాక్యుమెంట్ నకిలీ డాక్యుమెంట్ సృష్టించే క్రమంలో ఈ యొక్క సీక్వెన్స్ని కంటిన్యూగా ఫాలో కాలేదు. ఇప్పుడు తప్పులు చేసేవాడు ఎలా తప్పులు చేస్తారంది వాళ్ళకే తెలుస్తుంది, మనం వెళ్తుంది కరెక్టా కాదండి పోలీసులకు ఎట్లా అయితే తెలుస్తుందో అదేవిధంగా డూప్లికేట్ డాక్యుమెంట్స్ చేసేటప్పుడు కూడా అది రియల్గా డూప్లికేటా ఫేక్ డాక్యుమెంటా ఒరిజినల్ అనేది ఆ రకంగా మనం తెలుసుకున్న అవకాశం ఉంటుంది. సో యాజమాన్యపు సర్వే నెంబర్లు క్రాస్ చెక్ చేసుకునేటప్పుడు అక్కడ హ్యాండ్ రైట్ను కరెక్షన్ చేశారా లేకపోతే ఎర్రర్స్ చేశారా లేకపోతే వైట్నర్ తోటి అక్కడ ఎర్రర్ చేసి కొత్తగా దాన్ని కాపీ పేస్ట్ చేశారని కూడా మనం వెరిఫికేషన్లో కూడా మనం చేసేటప్పుడు అది మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇట్ ఇస్ వెరీ వీటన్నిటితో కాకుండా 7th పాయింట్ నేను చెప్తాను, అత్యంత కీలకమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు సిమిలర్గా చూడండి కొంతమంది పిల్లలు అంటే బ్రదర్స్లో కానీ సిస్టర్స్లో కానీ సిమిలర్ ఫేస్లు కొంతమంది ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ సిమిలర్ ఫేస్గా ఉన్నటువంటి వ్యక్తిని అడ్వాంటేజ్గా తీసుకొని అసలు వ్యక్తికి డూప్లికేట్ డాక్యుమెంట్ అతని పేరు మీద సృష్టించేసి రీసెంట్గా అంటే ఆధార్ కార్డ్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు కొంతవరకు అవకాశం తగ్గుతుంది. నేను చెప్పేది ఒక 10 years బ్యాక్ నేను చెప్తున్నాను. 10 years బ్యాక్ లింక్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఒరిజినల్ అంటే అక్కడ ఫొటోస్ కూడా క్లారిటీ ఉండదు. ఆ ఫొటోస్ క్లారిటీ లేకపోవడం వల్ల అసలుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఈ పర్సన్ అక్కడ చేంజెస్ చేసి అంటే వాళ్ళ బ్రదరో వాళ్ళ సిస్టర్స్నో అట్లాంటి వాళ్ళు వస్తారు. లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మనం ఏదైతే డాక్యుమెంట్లో మెన్షన్ చేసినటువంటి సెల్లర్ యొక్క ఉన్నాడో అతనే యాస్టేజ్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు ఏం చేస్తాడు, నేను పలానా వ్యక్తి నుంచి ప్రాపర్టీ కొన్నాను అంటే అది డాక్యుమెంట్ పట్టాదారు పాస్ పుస్తకంలో ఉండొచ్చు లేకపోతే సేల్ డీడ్ రూపంలో ఉండొచ్చు. అటువంటి సందర్భంలో మనం ఫోటో ఇమేజినేషన్ చేసుకోవడానికి కరెక్షన్ ఉండే అవకాశం ఉండదు కాబట్టి సో అది కూడా
ఈ యొక్క కంప్లీట్గా మనిషిని కూడా మార్ఫింగ్ చేసే అవకాశం కూడా ఉండే సందర్భాలు ఉంటాయి. ఇట్లాంటి చాలా చెప్పుకుంటూ పోతే సిరి గారు కొన్ని పదుల సంఖ్యలో ఈ పాయింట్స్ వస్తాయి. అంటే ఒక ప్రాపర్టీని డూప్లికేట్ చేయడం అంటే రియల్ ఎస్టేట్ మోసాలు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ప్రాపర్టీ అంటే ముఖ్యంగా కొన్ని పర్టికులర్ ఏరియాస్లో ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో అక్కడ అనుకున్నంతగా ల్యాండ్ లేనప్పుడు ఏం చేస్తారంటే అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఎక్కువ పెరిగిపోయి ఆ నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించకపోవడం. అంటే ఎవరో యాక్సిడెంట్లో ఒక ఫ్యామిలీ చనిపోయారు, వాళ్ళ ల్యాండ్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి తెలిసే ఉంటుంది అనమాట. ఇమీడియట్గా ఆ ప్రాపర్టీని ఆక్యుపై చేసేసి ఆ డాక్యుమెంట్ వీళ్ళు ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ కొత్త డాక్యుమెంట్ పెట్టుకొస్తారు. ఇది కాకుండా రియల్ ఎస్టేట్లో జరిగే ప్రధాన మోసం ఏంటంటే ఈ ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు ఎంటైర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మధ్యలో ఇక్కడ పీటీ ల్యాండ్స్ ఉంటాయి, అంటే ప్రొటెక్టర్ ఇన్ ట్యాక్స్ అంటారు అనమాట. అంటే ఎవరికో కౌలుదారులకు ఇచ్చినట్టు ఆ కౌలు రక్షణ చట్టాలు ఉంటాయి కొన్ని, ఆ కౌలు రక్షణ ప్రకారం వాళ్ళకి కొన్ని ఉంటాయి. అంటే ఇక్కడ నో పీటీ సర్టిఫికేట్స్ లేకుండా కూడా వెంచర్లు వేసేస్తారు. ఇన్నిటికన్నా ఇంకొక ముఖ్యంగా నేను చెప్తానండి, రీసెంట్గా జరిగిన ఒక విషయం. రీసెంట్గా ఒక మన వెస్ట్ జోన్లో ఒక ల్యాండ్కి మేము చూడడానికి వెళ్ళాం. అది చాలా కమర్షియల్ ఏరియా, చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా. అక్కడ వెంచర్లు వేశారు, ప్లాట్లు అమ్మేశారు, అన్నీ అయిపోయింది. అయితే ఈ వెంచర్కి వెళ్ళడానికి ఈ బ్లాక్ టాప్ రోడ్డుకి మధ్యలో ఒక 10 మీటర్ల మాటకు ఒక రోడ్డు ఉంది, ఒక 10 ఫీట్ రోడ్డు ఉంది. ఈ 10 ఫీట్ రేట్ యాక్చువల్గా గౌటన్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్, అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ అది. అంటే బ్లాక్ టాప్ రోడ్డు ఉంది, ఇక్కడ వెంచర్ ఉంది. ఈ రోడ్డు దగ్గర నుంచి ఈ వెంచర్కి వెళ్ళడానికి మధ్యలో కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో అది గౌటన్ ల్యాండ్. కానీ వీళ్ళు ఏం చేశారు అప్పటి సందర్భంలో, నేను చెప్తాను, ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ అప్రూవల్స్ తీసుకొచ్చేసారు. అప్రూవల్ తీసుకొచ్చి వెంచర్ వేశారు, ప్లాట్ ల్యాండ్ అమ్మేశారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్కి వెళ్ళేటప్పటికి బిల్డింగ్ పర్మిషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రోడ్డు గవర్నమెంట్ ల్యాండే కాబట్టి మేము పర్మిషన్స్ ఇవ్వలేమని చెప్పారు. అంటే ఆ సందర్భాల్లో జరిగిపోయి ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కేసులు వస్తూ ఉంటే ఒక్కొక్క కేసుని మనం స్టడీ చేసుకుంటూ పోతే. సో కంపల్సరీ ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేస్తునేటప్పుడు డెఫినెట్గా ఆ డాక్యుమెంట్ ఒరిజినలా లేకపోతే డూప్లికేటా అన్నది మీరు దగ్గరలో ఉన్నటువంటి అడ్వకేట్ని ఇమీడియట్గా మీరు సంప్రదించి అడ్వకేట్ యొక్క ఒపీనియన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కొనుక్కున్న ప్రాపర్టీ వందల్లో వేలలో లేదు, ఈరోజు లక్షల్లో దాటిపోయింది. మీరు రాత్రి పగలు కష్టపడి దాచుకున్న సొమ్మును ఒక ప్రాపర్టీగా కొనుక్కుంటున్నారు. అది గజాల్లో కొంటున్నారా, ఎకరాల్లో కొనుక్కుంటున్నారా, అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటున్నారా, ఇండిపెండెంట్ హౌస్ కొంటున్నారా, కమర్షియల్ కాంప్లెక్స్ కొంటున్నారా, దట్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ ప్రాపర్టీ. కానీ ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా ప్రాబ్లం జరిగితే మీ తదనంతరం మీ ప్రాపర్టీ మీ పిల్లలకి ఇవ్వాల్సిన సందర్భాలు వచ్చేటప్పుడు కూడా మంచి ప్రాపర్టీని, అంటే ఇష్యూస్ లేనటువంటి ప్రాపర్టీని మీ పిల్లలకి ఇవ్వాల్సిన హక్కు కూడా మీకు ఉంటుంది. ఆ ఇష్యూస్ ఉన్న ప్రాపర్టీ, ఇప్పుడు మరొక పాయింట్ చెప్తాను సిరి గారు, ఇప్పుడున్న వాళ్ళకి కనీసం కొంత నాలెడ్జ్ ఉంది. నేను చెప్పబోయే నెక్స్ట్ జనరేషన్ ఇంకొక 10 ఇయర్స్ ఇప్పుడున్నటువంటి కాలేజ్ చదువుతున్న పిల్లలకైతే కనీస జ్ఞానం కూడా దీని మీద లీగల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఇచ్చినట్టు కాంప్లికేటెడ్, అంటే ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ ఉంటుంది కానీ కాంప్లికేషన్స్ ఇరుక్కుపోయే ప్రాపర్టీ ఇరుక్కుపోయే ఇబ్బందులు కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఏంటంటే ఒక ప్రాపర్టీని లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేయడం చాలా అత్యంత అవసరం, అది ఎటువంటి ప్రాపర్టీ అయినా సరే. సిరి గారు సార్, మరి ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఎన్నో రకాలుగా మోసాలు అయితే జరుగుతూనే ఉంటాయి. అందులో ఎక్కువగా ఈ ఫేక్ ఆర్ ఒరిజినల్ ఎలా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దాంతో పాటు ప్రాపర్టీ ఇష్యూస్ లో కూడా, అంటే ఈ ఏరియాలో ఉంది, ఇలాంటి గొడవ మా ఇంట్లో జరుగుతుంది, దీనికి సంబంధించి ఎవరైనా కూడా లీగల్ గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ అడ్వైస్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు సార్? తప్పనిసరిగా సిరి గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే అట్లీస్ట్ కాంటాక్ట్ అని చేయొచ్చు, వాట్సాప్ పే చేయొచ్చు, లేకపోతే వాట్సాప్లో చిన్న మెసేజ్ ఇమీడియట్గా మాట్లాడమంటే మన లీగల్ టీం వాళ్ళకి ఇమీడియట్గా అప్రోచ్ అవుతారు, మాట్లాడతారు. మీ డీటెయిల్స్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. డెఫినెట్గా ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేసేటప్పుడు అది ఒరిజినల్ డాక్యుమెంటా డూప్లికేటా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వన్స్ లీగల్గా అడ్వైజర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేయండి. దట్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్. దీనివల్ల ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్. అంటే ముందే మనం దాన్ని అడ్డుకట్ట వేయడం వల్ల చాలా వరకు రిలీఫ్ ఉంటుంది మనకి. సో ఎవరైనా ఉంటే సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు, వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో తప్పనిసరిగా వాళ్ళకి సలహా సంప్రదింపులు అందజేస్తారు. అట్ ద సేమ్ టైం ఏదైనా లీగల్గా ఒక సర్వీస్ కావాలి, న్యాయపరంగా పరిష్కారం కావాలంటే కూడా డెఫినెట్గా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. సిరి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.